అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మహిళా మంత్రులు పోయేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ మంత్రులతో కేసీఆర్ దాదాపు గంట సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ ఇద్దరు మంత్రులు కేసీఆర్కి ఆహ్వాన పత్రిక ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆహ్వాన పత్రిక తీసుకున్న తర్వాత కేసీఆర్ వాళ్ళతో డిస్కస్ చేసిందట. తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత మీ ఆరోగ్యం బాగుందా సార్, ఎట్లా ఉన్నారు, ఎట్లుంది మీ పరిస్థితి, బాగానే ఉందా అని చెప్పి మంత్రులు కూడా కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరట. అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు చేసిండు. అట్లనే ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు చీర తాంబూలాలతో సాంప్రదాయ సత్కారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో దాదాపు గంట సేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో సీతక్క కొండా సురేఖతో కేసీఆర్ డిస్కస్ చేసినట్ట, మాట్లాడిందట. సో ఆరోగ్యం ఎట్లుంది సార్, బాగున్నారా అని చెప్పి కొంత డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట. వీడియో ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు క్లియర్గా మన స్క్రీన్ పైన. సో ఎందుకు పోయిరు మరి, పోవడానికి గల కారణం ఏంది? ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ వచ్చినటువంటి 2 years తర్వాత ఎందుకు కేసీఆర్ వాళ్ళ ఇంటికి పోయిరు? గతంలో ఒకసారి 1 year సెలబ్రేషన్ అప్పుడు పొన్నం ప్రభాకర్ కేసీఆర్ను పిలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. సార్ 1 year సెలబ్రేషన్ ఒకసారి రండి సార్ అని చెప్పి పిలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా మంత్రులు కేసీఆర్ వాళ్ళ నివాసానికి పోయి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్తో మాట్లాడిరు. ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఇన్విటేషన్ కార్డు ఏ అంశం పైన అంటే సమ్మక్క సారలమ్మ జాతర అతి కొద్ది రోజులలో జరగబోతా ఉంది. ఆ జాతరకు మీరు రావాలి సార్, ప్రతిసారి వస్తారు, ఈసారి కూడా రావాలని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినారు. సో కేసీఆర్ కూడా మర్యాదపూర్వకంగా కార్డు తీసుకున్నాడు. ఆ కార్డు తీసుకొని ఖచ్చితంగా వస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. ఇక తర్వాత ఇచ్చిన తర్వాత ఒక 1 hour అట్లా మాట్లాడిరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా బయటికి వచ్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ వీడియో క్లియర్గా మీరు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది, స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు. సో కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి మాటలు, తర్వాత శోభమ్మ కేసీఆర్ వాళ్ళ సతీమణి చీర వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఇక్కడ మీరు వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు. సో ఈ విధంగా జరిగింది. తర్వాత కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఈ మంత్రులు ఎందుకు పోయి కలిసి వచ్చిరు, కలవడానికి గల కారణం ఏంది, ఏముండొచ్చు, మరి కేసీఆర్ను ఎందుకు పిలిచిరు? సరే ప్రతిపక్ష పార్టీ లీడరు, తెలంగాణకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి పిలిచిరు అనేది ఒక వర్షన్. 2వ వర్షన్ కూడా ఉన్నది. ఆ 2వ వర్షన్ కూడా నేను మీకు చెప్తా. సో క్లియర్గా ఫోటోలు మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఆహ్వాన పత్రిక తీసుకున్నాడు. సమ్మక్క సారలమ్మ జాతరకి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి కేసీఆర్కు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. అయితే 2 అంశాలు అని చెప్పినా కదా. ఫస్ట్, మర్యాదపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి, పెద్ద ఆయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సమ్మక్క సారలక్క జాతర జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ పోయిండు, మొక్కిండు, మొక్కులు తీర్చుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు రావాలని చెప్పి గౌరవంగా పోయి ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. ఒక అంశం, పెద్ద మనిషి అని చెప్పి. 2వది అంశం ఏం తెలుసా? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు పెట్టి మేము రీకన్స్ట్రక్షన్ చేయించినాం. సమ్మక్క సారలమ్మ జాతరను మేము అద్భుతంగా చేస్తున్నాం, కొత్తగా కట్టించినాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరగలే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధిని చూడడానికి మీరు రావాలి అంటే కేసీఆర్ని ఇన్వైట్ చేస్తుంది. 2 అంశాలు. ఒకటేమో మర్యాదపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు కూడా రండి సార్ అని చెప్పడానికి. 2వ అంశం, మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా సొంత నియోజకవర్గం ములుగు జిల్లాలో మేము సమ్మక్క సారలమ్మ జాతరని ఈసారి అద్భుతంగా చేయబోతున్నాం. మేము చేసినటువంటి అద్భుతాలు, మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ మీరు చూడాలి, మేము కడుతున్నటువంటి ఆ కట్టడాలను మీరు చూడాలి. మీరు చూడాలంటే మీరు రావాలి. అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా చేస్తున్నది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా జాతర నడుపుతున్నారు అనేది కేసీఆర్ కూడా చూడాలి. కేసీఆర్ చూసి అరే మనం చేయలేకపోయినాం కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత సమ్మక్క జాతరని చాలా అద్భుతంగా చేస్తుర్రు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రీకన్స్ట్రక్షన్ చేపిస్తుర్రు, మంచిగా కడుతుర్రు అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ రిగ్రెట్ ఫీల్ కావాలి, కేసీఆర్ బాధపడాలి. ఈ వర్షన్ కూడా ఉండొచ్చు, ఈ వర్షన్ కూడా ఉండొచ్చు. మర్యాదపూర్వకంగా ఒకటి, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అద్భుతంగా కట్టించినాము, ఆ కట్టడాలను మీరు చూడాలి, మీరు చూసి బాధపడాలి. నా హయాంలో ఏం చేయలేకపోయినా సమ్మక్క సారలమ్మ జాతరకు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు చేసుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. అక్కడ గెస్ట్ హౌస్లు కట్టించిండు, తర్వాత హరిత రిసార్ట్లు కట్టించిండు. అక్కడ చాలా ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉన్నాయి, నిజమే కదా.
పోయినప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్లు ఎవరైనా పోయినప్పుడు అక్కడ ఉన్నాయి వివిఐపీస్ పోవడానికి కూడా ఉన్నాయి. హరిత రిసార్ట్ అని చెప్పి ఉంటుంది. తర్వాత అక్కడ కొన్ని కీలకమైనటువంటి వసతులను కూడా కల్పించేటటువంటి కార్యక్రమం చేసిరు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సెక్యూరిటీ మంచిగా ఉంటుండే, అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుండే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంటుండే. కానీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా పోయి కేసీఆర్ను ఆహ్వానించడం అంటే, ఎట్లయినా కేసీఆర్ను ఆహ్వానిస్తే వస్తాడో రాడే అనేటటువంటి కన్ఫ్యూజన్ మంత్రులకు ఉన్నది. అయినా కూడా ఎందుకు పోయిర్రు? రెండు ఆప్షన్స్ అని చెప్పినా కదా. ఒకటేమో మర్యాదపూర్వకంగా రావాలని, రెండోది రేవంత్ అన్న కూడా ఉంటుంది కదా, మనం కట్టించింది కేసీఆర్ చూడాలి. ఎందుకంటే 100 కోట్లు పెట్టిరు, 200 కోట్లు పెట్టిరు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారని చెప్పి రకరకాల చర్చలు నడిచినాయి మేడారానికి సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి మేడారం జాతర కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా జరుగుతుంది, ఎట్లా కట్టిస్తున్నాం, ఎట్లా రీకన్స్ట్రక్షన్ చేయించినాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఇది కేసీఆర్ చూడాలి. మనం చేయలేకపోయినాం కదా అని కేసీఆర్ రిగ్రెట్ ఫీల్ కావడానికి కూడా పిలిచిరేమో అని కొంత చర్చ బయట వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏది ఏమైనా కొండా సురేఖ సీతక్క పోయి కేసీఆర్ని కలిసిరు. మేడారం జాతర జరుగుతుంది సార్, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. మంచి పరిణామం, మంచి అంశం, ఇట్లుండాలి ఖచ్చితంగా. సరే, మంచో చెడో కేసీఆర్ అధికారం కోల్పోయిండు. అయినా సరే కేసీఆర్ను ప్రతి ఇన్విటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఒక మంచి అంశమే, కాదని అంటలేం. కానీ రెండు అంశాలు ఉన్నాయి అనేది కొంత బీఆర్ఎస్లో వినబడుతున్న చర్చ. ఒకటి మంచి కోసం, రెండోది మేము అభివృద్ధి చేస్తున్నాం మీరు చూడడానికి రావాలని చెప్పి ఈ అంశం కూడా ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయినా కూడా మేడారమ్మ పక్కనే, మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం మాది. మేడారంకి మేము రెగ్యులర్గా పోతాం. కేసీఆర్ రోడ్లు కూడా వేయించిండు. మేడారం జాతరకి మంచి రోడ్డు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది రోడ్డు. పసరా తాడువాయి అట్లా పోతుంటే చాలా మంచి రోడ్డు ఉంటుంది మేడారం జాతరకు పోతుంటే. మధ్యలో మేడారం పోతున్నటువంటి ఆ పసరా దగ్గర ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి పోయేటప్పుడు కొంచెం మేడారం పోయేటప్పుడు గుంతలు ఉంటాయి. ఆ రోడ్డు కొంత, ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుండే రోడ్డు, గుంతలు గుంతలు ఉంటుండే. ఆ తర్వాత క్లియర్ రోడ్డు ఉంటుంది, బాగానే ఉంటుంది రోడ్డు. తర్వాత పోయినప్పుడు జంపన్న వాగు ఉంటుంది. జంపన్న వాగు దాటిన తర్వాత కొన్ని కట్టించినారు, బిల్డింగ్స్ కట్టించినారు ఉండడానికి. కొంతమంది పోయినప్పుడు అంటే అక్కడ మొక్కుళ్ళు చెల్లించుకున్న తర్వాత కొంతమంది స్టే చేస్తారు. ఒక నైట్ అయినా అక్కడ మనం నిద్రించాలని చెప్తాం. కాబట్టి వంటలు వండుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత నిద్రకు పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని వసతులు ఉన్నాయి. కొన్ని హరిత అని చెప్పి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. తర్వాత అక్కడ ఉండడానికి కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి రూములు కట్టించారు, అవన్నీ ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా జాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసిరు. వాస్తవమే చెప్పాలి. మేము పోయినప్పుడు కూడా జర్నలిస్టులకు కూడా ఉండడానికి మంచిగా ఏర్పాట్లు ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా సేమ్ యాస్టీస్ ఉంటాయి. కాకపోతే కాంగ్రెస్ ఏంటంటే ఒక బడ్జెట్ కేటాయించి రీకన్స్ట్రక్షన్ చేయించారు, అంటే కొంత అద్భుతంగా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకాస్త మంచి చేయాలనేటటువంటి అంశంతో చేసిరు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదట పనులు. ఆ పనులు చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. కొన్ని పనులు అయినాయి, ఇంకొన్ని పనులు కాలేదు, అవి చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంటుండే. కానీ కేసీఆర్ కంటే మేము అద్భుతం చేసినాం, కేసీఆర్ కంటే మేము అద్భుతంగా కట్టించినాం, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం, కొత్తగా కట్టిస్తున్నాం. ఆ కొత్తతనాన్ని కేసీఆర్ చూడాలంటే కేసీఆర్ రావాలి. ఉత్తగానే కేసీఆర్ని పిలవకుండా వచ్చేటట్లేడు, పిలుద్దాం అని చెప్పి అట్లా కూడా పిలవచ్చు, లేదంటే మర్యాదపూర్వకంగా పెద్ద మనిషి అని చెప్పి కూడా పిలవచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కేసీఆర్ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు రకరకాల వినబడుతుంది. మేడారంకి పోయి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఇట్లున్నాయి పనులు, అన్ని పనులు అయిపోయినాయా అయిపోలేదా అనేది కూడా కొంత అర్థమవుతుంది కదా. ఒక నిమిషం, మా బావకు ఫోన్ చేస్తాను నేను. మావాడు పోయిండు, మేడారం పనులు అయిపోయినాయి అని అడుగుతా. ఇప్పుడు నువ్వు మొన్న మేడారం పోయినావు కదా, మేడారంలో పనులు మొత్తం అయిపోయినాయా, ఇంకేమన్నా నడుస్తున్నాయా? కాలేదా? అవుతున్నాయా చిన్న చిన్నగా? అంటే ఒక 4 రోజులు ఆపుతా అని చెప్పి మరి పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఆపిల్లో లేదు తెలియదు. అవుతున్నాయి, నేను పోయినప్పుడు అయితే అవుతుంది, చిన్న చిన్నగా అవుతున్నాయా? మొన్న పోయినట్టున్నావుగా? 2 సార్లు పోయినా. ఓకే, అంటే మొత్తం అయిపోయినాయా? గద్దెలు కట్టిర్రా? అంటే గద్దెలు కొత్తవి కడుతురా? గద్దెలు అవే గద్దెలు, కాకపోతే చుట్టూరా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు, రీకన్స్ట్రక్షన్? జంపన్నది అది ఉంటుంది, 2 గద్దెలు సైడ్లకు అవి సీరియల్ గా పెట్టిండు. ఇక మిగతా మొత్తం యాజ్ సమ్మక్క సార్లక్క గద్దె సేమ్.
ఇప్పుడు చుట్టూ ఏమో కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది మొత్తం ఇక. ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ అంటే నన్ను గోడలు కడుతుర్రా లేకపోతే ఏమన్నా బిల్డింగా? గోడలు కాదు, మన ఎట్లా అంటే కమాన్ లెక్క వస్తుంది చుట్టూ. ఓహో ఓహో దేవుడు ఆర్చ్ లెక్క, ఒక కమాన్ లెక్క. షో లెక్క ఇక మొత్తం చుట్టూ ఇక. మ్మ్. అదొకటేనా? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? కొత్త రోడ్లు. రోడ్లు వేస్తుర్రా? మొత్తం కొత్త రోడ్లు అన్ని దాదాపుగా 80% అయిపోయినాయి. ఇంకా 20% ఉన్నాయా? రోడ్లు అయితే 20% ఉన్నాయి ఇంకా. రోడ్లా అక్కడ కూడా అయిపోయిందా? రోడ్లు దాదాపుగా అక్కడ అయిపోయింది, ఒక 80% వరకు అయిపోయింది. ఒక 20% వరకు ఉన్నది. ఓకే. ఇప్పుడు ఆడ కన్స్ట్రక్షన్ అవుతుందా? కొద్దిగా ఆపిర్రా ఒక 4-5 రోజులు? దాదాపుగా అయితే ఆపినట్టున్నది, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని. ఓకే. మరి సమ్మక్క జాతర వరకు అయిపోతుందా? అయిపోతుంది. ఓకే. సో మావాడు పోయిండు మొన్న. సో విన్నారు కదా, మావాడే మొన్న పోయింది మేడారం జాతరకు పోయిండు, 2 సార్లు పోయిండట. 80% అయిపోయింది. ఈ మధ్యలో జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఆపినారు, అది కూడా అయిపోతుంది అని చెప్పి ఆయన చెప్తున్న మాట. సో ఏంటంటే కేసీఆర్ హయాంలో కూడా బాగానే ఉంటుండే, కాకపోతే అంతకంటే బాగా చేయాలి, కొంచెం కొత్తగా చేయాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా పోతూ ఉంటాం. మేడారం అంటే మినీ కుంభమేళా అని అంటాం, అంతమంది జనాలు వస్తారు సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి. సో కాబట్టి కొంత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఆ అభివృద్ధిని చూడాల్సిందే కేసీఆర్ అనేటటువంటి ఆలోచనతో కూడా రేవంత్ అన్న ఉన్నాడేమో. నా పరిపాలనలో సమ్మక్క జాతరని నేను ఇంకా అద్భుతం చేస్తున్నా, నా పరిపాలనలో సమ్మక్క జాతరని నేను ఇంకా మంచిగా చేస్తున్నా, కాబట్టి కేసీఆర్ ఒకసారి వచ్చిపోవాలి, చూడాలి నేను చేసిన అభివృద్ధిని అని కూడా రేవంత్ అన్న కోరుకుంటున్నాడేమో. అందుకు కూడా కేసీఆర్కి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చిండేమో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. ఏది ఏమైనా మంత్రులు పోయి కేసీఆర్కు ఆహ్వాన పత్రిక ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం, చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తున్నది. అధికార పార్టీ వాళ్ళు పోయి ప్రతిపక్ష పార్టీ లీడర్కి సార్ మీరు ఖచ్చితంగా రావాల్సిందే, వస్తే బాగుంటుందని చెప్పడం, కేసీఆర్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం ఎందుకో మంచి అంశం లెక్క కొంత అనిపించింది. ఇందులో 2 అంశాలు ఉండొచ్చు. కొంత రాజకీయంలో నడుస్తున్నటువంటి వ్యవహారం, కేసీఆర్ వచ్చి చూడాలి మా అభివృద్ధిని ఒక అంశం, పెద్ద మనిషి కాబట్టి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రమ్మని చెప్పిర్రు అనేది ఇంకొక అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.